హల్లెలూయా. చూడండి, నాయన్ అనే గ్రామంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం. దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు వివరించడానికి ఏమైనా సరిపోము. ఎందుకంటే యేసుప్రభు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉన్నాయి. చనిపోయిన వారిని లేపుతా ఉన్నాడు, గుడ్డి వారికి చూపు దయచేస్తున్నాడు దేవుడు, కుంటి వారిని లేపి నడిపిస్తా ఉన్నాడు, పక్షవాతం గల వారిని పరిపెత్తుకొని పోవునట్లుగా చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ బాగా ఆలోచించండి ప్రియదేవులారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు. చనిపోయిన వారిని ముట్టుకోవద్దు. యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు. బైబిల్ ఉంది కదా, యేసుక్రీస్తు ఎవరంటే ఆయన ప్రధాన యాజకుడు అనేది. యాజకత్వానికి నాజీరుకు సంబంధించినటువంటి వ్యక్తి. అంటే చూడండి, యేసు ప్రభు పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు చనిపోయిన వారిని ముట్టుకోవద్దు. చూడండి, శవని ముట్టుట వలన అపవిత్రత పరుచుకోవద్దు. అంటే యేసు ప్రభు శవాన్ని ముట్టుకోవద్దు. ఎందుకంటే యాజక సమూహం, యేసు ప్రభు పరిశుద్ధుడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు శవం దగ్గరికి వచ్చి ఆ పాడె మోస్తున్నాడు నాయన్ అనే ప్రాంతానికి వెళ్ళి, ఆమెకు ఒక్కడే కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు కాయల పడి. అయితే ఆమె విధరాలు, ఇంకా ఒకడే కుమారుడు అంటే ఇంకా కొడుకులు బిడ్డలు ఏమీ లేరు. ఆమె విధవరాలు, భర్త కూడా లేడు, భర్త లేడు, ఇక్కడ ఉన్న కొడుకుడు చనిపోయాడు. ఇప్పుడు ఎవరు ఎంతమంది వచ్చి ఓదార్చినా ఆమె ఓదార్చలేక చాలా బాగా దుఃఖముతో ఉందంట. ఎందుకంటే తన జీవితం అయిపోయింది, ఇక తన బ్రతుకే అయిపోయింది. తన జీవితం అయిపోయిన తర్వాత ఇక్కడ మరి ప్రభు వచ్చి అక్కడ ఆ నాయన్ అనే గ్రామానికి వచ్చి గౌరి దగ్గరికి బయటికి వెళ్తుండగా జన సమూహం చూస్తుండగా, బహు జన సమూహం ఆయనను వెంబడిస్తుండేనో అనింది. అంటే ఒంటరిగా చేయలేదు, ఇది ఈ కార్యం ఒంటరిగా చేయలేదు. 12 మంది శిష్యులతో పాటు జన సమూహం కూడా కదిలి అక్కడికి వచ్చినప్పుడు ఆ నాయన్ అనే గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయింది. ఇప్పుడు ఆ శవం దగ్గరికి వచ్చి ఆ పాడను ముట్టుకోగానే వాళ్ళందరూ ఆగిరంట. తెలుస్తోందా? ఆగి దింపేసిరిగా. దింపేసిన తర్వాత, చిన్నవాడా లే, నిద్రపైన ఎట్లా లేపుతారో అట్నే లేపిండంట. చిన్నవాడా లే, ఆమె మీద కనికరపడ్డాడు ఆయన. ఎంతో మంది విధరాలు ఉండొచ్చు, ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుండొచ్చు. కానీ యేసు ప్రభు ఎవరంటే ఆదరించే దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరిని అనాథలుగా విడిచిపెట్టన్నాడు ఆయన. గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన. దిక్కు లేని వారికి తోడుగా ఉండేవాడు ఆయన. అందుకే విధవరాలు ఏడుస్తుంది కదా, ప్రభువా ఇదిగో నాకు ఒక్కడైన కుమారుడు చనిపోయిండు, ఇక నేనేమి చేయలేనయ్యా అనుకుందేమో. కానీ ఇక్కడ ప్రభు గొప్ప కార్యం చేసినట్టే, చిన్నవాడా లే. రక్తస్రావంగా స్త్రీ వచ్చిందంట, చెంగు పట్టుతుంది కదా. ఇప్పుడు స్త్రీలైన వారు 7 రోజుల దాకా మందిరానికి రావద్దు. కడగా ఉన్నటువంటి 7 రోజుల దాకా మందిరానికి రావద్దు. ఆ చనిపోయిన వారిని బతికించిన కనుకనే ఈ రోజు చనిపోయినటువంటి భ్రష్టులైన వారిని, అనాథులైన వారిని ఎంతో మంది లోకంలో ఉన్నారు. పాపంతో, శాపంతో, అనారోగ్యంతో, అశాంతితో, బాధతో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు మళ్ళిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది చూడండి ప్రియమైన బిడ్డలారా. ఒక్కడైనటువంటి ఎవరు లేరు. ఇక అందరూ అనుకుంటారు కదా, ఇక జీవితం అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నట్ట. ప్రభు వస్తే పడిపోయిన జీవితాన్ని కూడా లేపగలడు. యేసయ్య వస్తే ఇక అయిపోయింది నా బతుకు అనుకుంటే మళ్ళా మొదటి నుంచి ప్రారంభిస్తాడు. ఆయన నూతన క్రియలు చేయగలడు. ఆయన మరణము తప్పించడం ప్రభు అయిన యెహోవా వశం. మరణము తప్పించగలడు, మరణం నుంచి విడిపించగలడు. మరణపు బంధకాలు తెంపగల శక్తి యేసు ప్రభు ఒక్కనికే ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రియదేవులారా, ఇక నా పని అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయిందని ఎంతో మంది అంతవరకే కాలం ముగించుకుంటారు. కానీ దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఆయన కనుగొన్న వారు జీవాన్ని కనుగొంటారు. ఆయన కనుగొన్న వారు జీవాన్ని కనుగొంటారు. ఆయన మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. తన జీవితంలో అయిపోయింది నా పని అనుకుంది ఆమె, కానీ మళ్ళా మొదటి నుంచి ప్రారంభించాడు దేవుడు. నేను స్తోత్రం.
నూతన క్రియలు చేయగలడు ఆయన. అక్కడ ఉన్న జనసమూహం అంతా విభ్రాంతి నొందిరండి. ఏం చేసినట్టు చెప్పండి? అక్కడ ఎవరున్నారు చెప్పండి? మనలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. మనలో ప్రవక్త అంటుండే ఆయన్ని. ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన పరమ తండ్రి, ఆయన కన్న తండ్రి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, అన్ని విధాలుగా ఆదుకునేది ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పడిపోయిన జీవితాన్ని నిలబెట్టగల శక్తి గల దేవుడు. జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది అనుకున్న వారిని నిలబెట్టగల శక్తి గల దేవుడు ఆయన దేవుడు. ఎంతో మంది అప్పుల్లో కూడుకొని పోయి ఏమంటారంటే, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను బ్రతికే దండగా, ఎదుగు నా కుటుంబంలో అంతా కూడా చిన్నభిన్నం అయిపోయింది, నా బ్రతికే దండగా అనుకున్న వారిని దేవుడు అంటుండు కదా, ఎదుగో నేనున్నా బాగు చేయడానికి. ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో, ప్రభు అని ప్రార్థన చేస్తారో, ఆయన వచ్చి బాగు చేయగలడు, ఆయన నిలబెట్టగలడు. దేవుడు ప్రజలు జీవితం అంతా కూడా శూన్యమైపోయిన శూన్యములో నుంచి సృష్టిని కలగజేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. చీకట్లో అంధకారము నుంచి వెలుగు కలగజేసిన దేవుడు ఆయన. అంధకారం అయిపోతుండొచ్చు బతుకంతా, చీకటి బ్రతుకు అయిపోతుండొచ్చు, కానీ ప్రభు అంటున్నాడు కదా, వెలుగు నింపగల శక్తి కలిగిన దేవుడు నేనున్నాను. శక్తి గల దేవుడు నేనున్నాను కనుక నువ్వేం భయపడకను. అందుకే ధైర్యంగా ఆమె నిలబడగలుగుతుంది. అక్కడ జన సమూహం అంతా కూడా విభ్రాంతి నొంది చేసినట్టు ఒక ఆశ్చర్య కార్యాలు, ఇంత గొప్ప కార్యాలు, ఇదిగో ఇక్కడ అందరు కూడా ఏమో పని అయిపోయింది, ఏమో బతుకు అయిపోయింది అని చెప్పి అందరు కూడా ఓదార్చేవారు కాదు, ఓదార్చలేరు. ఏం చేస్తారంటే, ఇక అయిపోయిందిలే, అక్కడ భర్త చచ్చిపోయిండు, ఇక్కడ కొడుకు చచ్చిపోయింది, ఇంకేముందమ్మా ఏమీ లేదు. చూడండి, ఇప్పుడు నయోమి భర్త పోయిండు, కొడుకులు పోయారు. నయోమికి భర్త పోయినట్ట, కొడుకులు పోయారు. కానీ ఆమె ఏమనుకుంటుందంటే, నన్ను నయోం అని పిలవద్దు. నయోం అంటే మధురం అన్నట్టు. నయోం అనే పేరుకి అర్థం ఏంటంటే మధురం. మారా అని పిలవండి నన్ను, ఎందుకంటే నన్ను అంతా కూడా నా జీవితంలో అంతా కూడా చేతి జీవితం అనుభవించిన కనుక, నాకు ఇచ్చిన 2 కుమారులు పోయారు, నాకు నా భర్త పోయింది, నేనేమీ లేదు, నన్ను మారా అంటే చేతి జీవితం తప్ప నాలో ఏమీ లేదయ్యా, నన్ను నయమని పిలవద్దు అని అంటే, దేవుడు మరలా మొదటి నుంచి ప్రారంభించండి. దేవుని స్తోత్రం. రూతు నుంచి ప్రారంభించండి. ఆయన ఒక గొప్ప వంశాన్ని నయోమికి కలగజేసిండు. గొప్ప వంశాన్ని రూతు ద్వారా, నయోమి ద్వారా గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యములు చేసి, ఇదిగో ఆయనే మళ్ళా సృష్టికర్త అయిన దేవుడు అదే వంశం నుంచి వచ్చాడు. ఎక్కడైతే పడిపోతుందో, ఎక్కడైతే జీవితం పతనమైపోయిందో, అక్కడి నుంచి దేవుడు మళ్ళా ప్రారంభిస్తాడు. ఎస్ఐ మొద్దు నుంచి చిగురు ఫలిస్తుంది. మొద్దు నుంచి ఏం చేస్తుంట? మొద్దు ఎండిపోయిన మొద్దు ఏం చేస్తుంది చెప్పండి? చిగురిస్తుందంట. ఎస్ఐ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును, అంకురం ఎదిగి ఫలించును. ఏం మిగిలింది చెప్పండి? మొద్దే మిగిలిపోయింది. చెట్టు కొట్టివేయబడ్డది, చెట్టు అంతా తీసివేయబడ్డది, తర్వాత ఏమీ లేదనుకుంటారు అక్కడ. కానీ మొద్దు నుంచి మళ్ళా సిగ్గురింపజేసిండు దేవుడు. దేవుని స్తోత్రం. అంకురం ఫలించిందంట. పని అయిపోయింది అనుకుంటారు కదా, ఇక జీవితం అయిపోయింది, వారి వంశం అయిపోయింది, వారి బ్రతికే అయిపోయింది, ఇక వారు ఎవరు లేరు అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తుంటే గొప్ప అద్భుతమైన కార్యాలు చేయగల శక్తి. రాజుల గ్రంథంలోకి వస్తే ఏమైందంటే, ఒక తల్లి, ఆ తల్లి అని అందరిని చంపేసిందంట. రాజులు ఎవరు లేరు అనుకుందంట. ఇక నేనే రాజుని, నేనే రాణిని, నా కొడుకులే తప్ప ఇంకెవరు లేరు అనుకుంది. కానీ దేవుడు గమనించి ఏం చేసినట్టే, ఒక చిన్న బాలుడు దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న బాలుడు దాచిపెట్టినట్టు, ఒక పాలు తాగే పిల్లగాన్ని రాజుల వంశం నుంచి దాచిపెట్టాడు ఆయన. 7 సంవత్సరాల తర్వాత దాచిపెట్టి 7వ సంవత్సరం తీసుకొని రాజుని చేశాడు. దాతి పెద్ద మనిషి ఏం చేసింది? దాచిపెట్టిందంట. అందరూ వంశం అంతా కూడా నాశనం చేసేసింది. అక్కడ నాశనం చేసిన తర్వాత ఎవరు లేరుగా యూదా వంశంలో అనుకుంది. ఇక యూదా వంశంలో ఎవరు లేకుండా నేను అందరూ నాశనం చేసేసిన, ఎవరు ఏ పిల్ల కూడా లేరు అనుకుంది. కానీ ఇక్కడ మరి దేవుని సన్నిధిలో ఒక్కడు దాయపడ్డాడు, ఆయన్ని రాజు చేసిన. దేవుని స్తోత్రం. దాయపడ్డాడు అంటే జీవితం అంతా కూడా అయిపోతుంటే ఏం చేస్తాడు దేవుడు? ఇబ్బంది దశలో ఏమనుకుంటాడు కొంతమంది, ఇక నా ప్రాణం పోతట్టుంది, ఇక నా బతుక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను బ్రతకలేనేమో. ఇక సావు బతుకులో ఉన్న వారిని కూడా
బ్రతికించగల శక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనను గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎంత గొప్ప దేవుడు ఉండగా ఈయన మీద ఆధారపడకుండా, ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు ఉండగా ఈయన మీద ఆధారపడకుండా మనం ఎవరి మీదనో ఆధారపడతాం. ఎండిపోయిన జీవితాన్ని ఏం చేస్తాం? చిగురింపజేస్తాం. అంటే కింద ఏర్లు చచ్చిపోలేదు, ఎస్ఐ మొద్దు నిలబడ్డది, అక్కడి నుంచి ఫలించింది, అంకురం మొలిచిందంట. యేసు క్రీస్తు అనే సర్వశక్తి కలిగిన దేవుడు ఎస్ఐ నుంచి వస్తున్నాడు. దావీదు కుమారుడు, ఆయన భూ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు. ప్రియదేవులారా, అందుకే దేవుడు మాట్లాడుతాడు కదా, నీ జీవితం అయిపోయిందని ఎన్నడూ అనుకోకు. దేవుని స్తోత్రం. నా బ్రతుకు అయిపోయిందని ఎన్నడూ అనుకోకు. దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉండి నడిపించే దేవుడు ఉన్నాడని మనం గమనిద్దాం, గ్రహిద్దాం. యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడని మోకాల నుంచి, ప్రభా నువ్వు తప్ప నాకు ఏ ఆధారం లేదయ్యా, నువ్వు తప్ప ఏ ఆధారం లేదని చెప్పి, ఇదిగో అన్ని ద్వారాలు మూయబడ్డాయి కానీ ఆకాశ ద్వారము ఎవరు మూయలేదు. నీకు కుడి ఎడమలు ఎక్కడ అంతటి ద్వారాలన్నీ మూయబడ్డాయేమో, కానీ దేవుడు ఆయన ఏం చేస్తాడంటే ద్వారములు తెరవగల శక్తి గల దేవుడు ఉన్నాడని మన ప్రార్థన. దేవుడు మాటలు దీవించును గాక. ఆమె మోకాలు